దేవుడికి స్తోత్రం. ఈ రోజు వాక్య ధ్యానాంశం 46 కీర్తన 10వ వచనము. ఊరకుండుడి నేనే దేవుడినని తెలుసుకొనుడి. అన్య జనులలో నేను మహోన్నతుడనగుదును. భూమి మీద నేను మహోన్నతుడనగుదును. చూడండి, మనకి ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే మనం మౌనంగా ఉండి దేవుడి దగ్గరికెళ్ళి ప్రార్థించేటటువంటి వారిగా మనం ఉండాలి. పాత నిబంధనలో చూసినట్లయితే హిజ్కియా రాజు మీదకి యుద్ధానికి అష్షూరు రాజు వచ్చి తన దూతను పంపి ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు. రంకెలేసాడు. హిజ్కియా రాజునన్నాడు, యెహోవా దేవుడినన్నాడు. ఆ టైంలో హిజ్కియా ఏం చేశారంటే మౌనంగా దేవుడి దగ్గరికెళ్ళి ఆడ కూర్చొని ఆహ్, ఆ రాజు పంపించినటువంటి ఆ పత్రాల్ని తెరిచి దేవుడి ముందు పెట్టి, "ఇదిగో ప్రభా! మరి ఆయన వేస్తున్న రంకెలు, ఆయన మాట్లాడుతున్న మాటలు ఒకసారి చూడమని" దేవుని వైపు తిరగగానే దేవుడు తన ప్రవక్త అయిన యెషయా ద్వారా మాట్లాడించి గొప్ప విజయాన్ని హిజ్కియా రాజుకిచ్చాడు. రంకెలేసినవాడు ఒక బాణమైనను ప్రయోగింపకుండా తిరిగి వెళ్ళిపోయెను అని ఉంది. అలాంటి అద్భుతాలు మన జీవితంలో జరుగును గాక. ఆమేన్.